ఈరోజు గత 10 సంవత్సరాల్లో రెవెన్యూ శాఖ ఆ శాఖలో ఎంతో విధ్వంసం జరిగిందనేది మనం అందరికీ తెలుసు. ఎన్నో హృదయ విదారకరమైనటువంటి సంఘటనలు చూసాం. ఎందరో మహానుభావులు అకాల మరణం చెందడానికి కారకం శ్రీమతి గౌరవ తహసీల్దార్ గారిపై భౌతిక దాడితో హత్య చేయడం, అట్లాగే ఒక గౌరవ తహసీల్దార్ గారు బలవన్మరణం చెందడం, సుమారుగా 80 మంది విఆర్ఏ సోదరులు మరణించడం, 200 మంది సోదరులు మరణించడం, వీటన్నిటికీ కూడా కారణం మనందరికీ తెలుసు. సరే, నేను పాలకుల విషయానికి పోవడం లేదు, కానీ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యోగులకి రక్షక కవచంగా ఉండాల్సినటువంటి వారు ఉన్నామని చెబుతూ ఓడీలు తీసుకొని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉద్యోగుల పట్ల గత 10 సంవత్సరాలుగా గత 5 సంవత్సరాలుగా ఎటువంటి వైఖరితో ఉన్నారనేది మనం గమనించాలి. ఇక్కడ ఆనాడు గ్రామ రెవెన్యూ వ్యవస్థనే కాదు, ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ని చిన్నాభిన్నం చేస్తుంటే పాలకులకు ఒత్తాసు పలికి రెవెన్యూ ఉద్యోగుల విఆర్ఓల విఆర్ఏల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి వారి కుటుంబాల్లో ఒక విధ్వంసకరమైనటువంటి వాతావరణ సృష్టికర్త మనకెవరో తెలుసు. ఈరోజు ఒక పెద్దన్న పాత్రతో తీసుకున్నప్పుడు తను 100కి 100% వారిని నమ్ముకున్న కోసం నీ యొక్క ప్రయాణం ఉండాలి. కానీ నీ ప్రయాణం తిరోగమనంలో ఉద్యోగులను విస్మరించి మీకున్నటువంటి ఆబ్లిగేషన్స్ని గౌరవ ప్రభుత్వ పెద్దల దగ్గర పెట్టి ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఉద్యోగులు ఏమైనా పర్వాలేదు కానీ నేను మాత్రం సేఫ్ సైడ్ ఉండాలి, నేను ప్రభుత్వానికి అంటగాగాలి, గౌరవ ముఖ్యమంత్రి గారికి అంటగడగాలి, చాలా గొప్ప ఉంది నాకు అని చెప్పుకోవడమే కాకుండా ఈరోజు కూడా ఆ వ్యవస్థ పోవడానికి కారకులైనటువంటి వారు ఈరోజు సంబరాలు చేసుకుంటూ మరలా ఈ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయకుండా ఉండాలనే కుట్రలు కుతంత్రాలతో ముందుకు సాగుతూ ఉంటే విడ్డూరంగా ఉంది, బాధగా ఉంది. ఆనాడు ముఖ్యమంత్రి గారు మన వ్యవస్థని అనేక రకాలుగా అభాసపాలు చేస్తూ ప్రజలకు దూరం చేస్తూ మరి అనేక రకాల శక్తియుక్తుల్ని కూడగట్టుకొని ఒక ధర్మగడ్డ పేరుతోటి అధర్మ ప్రచారం చేస్తున్న సందర్భంలో డైరెక్ట్గా తహసీల్దార్కు ఉన్నటువంటి పవర్స్ని తగ్గించి, మెజిస్టీరియల్ పవర్స్ని తగ్గించి, గౌరవ డిప్యూటీ కలెక్టర్కు ఉన్నటువంటి పవర్స్ మొత్తం తగ్గించి జాబ్ చార్ట్ తీసేసి గౌరవ డిఆర్ఓ గారు జాయింట్ కలెక్టర్ల యొక్క అధికారాన్ని కుదించి ఒక కలెక్టర్ని కూడా ఒక అభద్రతలో నెట్టేసిన సందర్భం, కలెక్టర్లతో కూడా కాళ్ళు పట్టించుకున్న సందర్భం, కలెక్షనే లేనప్పుడు కలెక్టర్లు ఎదుర్కొన్న సందర్భం, అసెంబ్లీ సాక్షిగా కూడా ఉద్యోగులు ఏదో చిన్న పోరాటాలు చేసి మా హక్కులు కాపాడాలంటే కుక్క తోక నొప్పుతుందా తోక కుక్క నొప్పుతుందా అన్న సందర్భం. ఈరోజు ప్రజల యొక్క రక్త మాంసాలని జనగల్లా పీడిస్తున్నారు, ఒక రాక్షసులతో పోల్చిన సందర్భం. ఇట్లాంటివన్నీ చూసుకుంటే ఒక సాక్షాత్ ప్రభుత్వ అధినేత తన పరిపాలనా అంగాల్లో ఒక అంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక బలమైన శాఖను తీసుకొని ఒక ప్రతిపక్షంలాగా చూస్తూ ప్రజల్లో ఎంతో ఆందోళన కలిగించే విధంగా ఉన్నటువంటి సందర్భంలో రక్షణగా నిలబడాల్సినటువంటి రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘ నాయకులు ఆ రోజు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులు నెట్టేసి వారిని వారు కాపాడుకునే ప్రయత్నం చేశారు. అట్లాంటి సందర్భంలో విఆర్ఓల సంక్షేమ సంఘంగా ఉద్యోగుల్ని కాపాడుకోవడం కోసం, ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని నింపుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటే మమ్మల్ని టార్గెట్ చేసిన సందర్భంలో ఒక వేగు చుక్కలాగా ఎంతో మనోధైర్యాన్ని కల్పిస్తూ అప్పటికే ప్రభుత్వానికి చక్కటి సంబంధాలు ఉన్నప్పటికీ కూడా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ చిన్నాభిన్నం చేసి అస్తవ్యస్తం చేస్తున్న సందర్భంలో మన గౌరవ పెద్దలు లచ్చన్న అదే
ముఖ్యమంత్రి గారికి అదే ప్రభుత్వానికి కూడా లేదు, నా ప్రభుత్వాన్ని నా శాఖని కాపాడుకోవాల్సిందే, నా ఉద్యోగుల్ని రక్షించుకోవాల్సిందే, నా ఉద్యోగుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిందే, లేకపోతే ఊరుకునేది లేదు అని చెప్పి ప్రభుత్వానికి తెగేసి చెప్పడంతో మన పెద్దన్న ప్రభుత్వానికి శత్రువుగా మారి ఎంటైర్ ఉద్యోగులు కాపాడుకునే ప్రయత్నం అనేక సదస్సులు సభలు పెట్టి ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని ఆత్మస్థైర్యాన్ని నింపిన పరిస్థితి మనం చూసాం. అట్లాంటి నేపథ్యంలో అట్లా అండగా ఉండాల్సినటువంటి పెద్దలు మరి ఈ వ్యవస్థ రద్దు చేయండి అని చెప్పి సంకేతాలు ఇచ్చిన సందర్భం మనం చూసాం. సాక్షాత్ ముఖ్యమంత్రి గారే చెప్పిన సందర్భం మనం చూసాం. మరి అట్లాంటి దౌర్భాగ్యంలో వారుండి ఈ రోజు ఏదో ముసలి కన్నీరు కారుస్తూ ఈరోజు మేము చేస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తా ఉన్నాం. నిన్న మీటింగ్ పెట్టుకొని నిన్న అందరు ముడలు మొత్తం కాడ చేరారు. ఏమిటంటే ఇప్పుడు చేతగాని పరిస్థితులు ఉన్నాం. ఎందుకు ఈ రోజు లచ్చిరెడ్డి గారు రాకుండా ఆకాశంతో పెరుగుతా ఉంది. ఈ రోజు లచ్చిరెడ్డి గారు ఎంటైర్ డిపార్ట్మెంట్ ని ఒక దగ్గర తీసుకొస్తా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ రోజు నేను ఆనాడు ముఖ్యమంత్రి దగ్గర బిర్యానీ పొట్లాలు తింటే ఈ రోజు లచ్చిరెడ్డి గారు డిఫరెంట్ గా ఈ రోజు జిల్లాలు తిరిగి అందరికి బిర్యానీ పెట్టిస్తా ఉన్నారు. ఉద్యోగులందరికీ ఉద్యోగులు బిర్యానీ పెట్టడమే కాదు, ఉద్యోగుల కుటుంబాల్లో కూడా బిర్యానీ నిత్యం తినే విధంగా 365 రోజులు తినే విధంగా బిర్యానీ పెట్టిస్తా ఉంటే కళ్ళు గుడుతా ఉన్నాయి. నేను ఆ రోజు చేయలేకపోయాను, నేను చేయలేకపోయి ఈ రోజు ముండనయ్యానని చెప్పేసి ఈ రోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి. తనకు బలం సరిపోక ఇంకొకరి దగ్గర పోయారు. ఇంకొకరి దగ్గర పోయి కూర్చొని వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఏదో గూడుకుటాలు చేసి ఏమన్నా ఉద్యోగులకు ఒరగబెట్టేది ఉందా అంటే ఆ 129 జీవోని రద్దు చేయాలి, అది రద్దు చేసేంత వరకు మీ ఉద్యమం చేస్తామని చెప్పి ప్రకటన జారీ చేశారు. మరి ఆ ఉద్యోగులకి ఏమాటి చిత్తశుద్ధి ఉంది ఉద్యోగుల పట్ల అనేది మనం ఆలోచించాలి. ఒక పక్క లచ్చిరెడ్డి గారి టీం మొత్తం కూడా ఈ రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ బలోపేతం చేసుకునే దానికి 6 నిమిషాలు కష్టపడతాం. ఇప్పటికే ₹1 కోటి దాకా ఖర్చు పెట్టి రెవెన్యూ ఉద్యోగులే కాదు ఎంటైర్ ఈ టాప్ టు బాటం వరకు కూడా వాళ్ళ ఉద్యోగుల హక్కుల పరిరక్షణే కాదు, ప్రమోషన్లే కాదు, ఎంటైర్ డిపార్ట్మెంట్ స్ట్రెంథెన్ చేసి ఈ 4 కోట్ల ప్రజలకు తమ యొక్క రెవెన్యూ విధుల నుంచి సమస్త సేవలు అందించడానికి, సమస్త ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి కంకణం కట్టుకొని మనం సమర్థవంతంగా పనిచేయడం కోసం ఈ విధంగా ఐక్యం చేసి ప్రణాళికలు రూపొందిస్తూ ఉంటే అక్కడ చేయడానికి ఏమీ లేక 4 గోడల మధ్యలో కూర్చొని ఒక పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చి ఆ మంత్రి ఈ మంత్రిని కలిసి స్టేట్మెంట్లు ఇవ్వడం, ఫోటోలు తీయడం, పోజులు కట్టడం తప్ప ఇంకొకటి లేదు. ఈరోజు ఒక్కటైనా ఒక పేపర్లోనైనా ఒక రిప్రజెంటేషన్ ప్రాపర్గా ఇచ్చారా? ఆ ప్రాపర్గా ఇచ్చిన రిప్రజెంటేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్ధరణ కోసం ఉన్నదా, సమస్త ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉన్నదా, సమస్త ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ఉన్నదా, సమస్త ఉద్యోగుల యొక్క ప్రమోషన్ల కోసం ఉన్నదా అనేది మనం పరిశీలన చేస్తే అది ఎక్కడా కనపడదు. కానీ ఎంతకి లచ్చిరెడ్డి గారు తిట్టాలి, గరిక ఉపేందర్ తిట్టాలి, లేకపోతే లచ్చిరెడ్డి గారి టీం తిట్టాలి. ఇదే పనిగా పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి పెద్దలు కుయుక్తులు కుతంత్రాలు పన్నుతా ఉన్నారు. కానీ ఎంటైర్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికమే కాదు, రెవెన్యూ ఉద్యోగులే కాదు, యావత్ ఉద్యోగ ఉపాధ్యాయులు కార్మికులు కూడా చూస్తా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ రోజు ₹1 కోటి ఖర్చు పెట్టి నా లచ్చన్న ఈ రోజు ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ రోజు చేయటం కాదు, ఒక అభద్రతలో ఉన్నాడే ప్రభుత్వాన్ని ఎదిరించి ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం అన్ని జిల్లాల్లో కూడా ఉద్యోగులు